తీసుకొని ఆ కరెంటులో ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రిక్ సామాన్లన్నీ పనిచేస్తాయి, ఏసీతో పాటుగా అన్ని పనిచేస్తాయి. మిగిలినటువంటి కరెంటుని ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశాన్ని కల్పించినటువంటి సూర్యఘర్ అయితేనేమి, కుసుమ్ పథకం వ్యవసాయ పంపు సెట్లని కూడా మనము ఈ సోలార్ ప్యానల్ని పెట్టి బయట నుంచి కరెంటు ఛార్జీలు లేకుండా చేసుకునేటువంటి కుసుమ్ పథకాలు, ఈ రెండు పథకాల మీద నేను మీ ద్వారా మంత్రి గారికి నేను సలహా ఇస్తాను అధ్యక్ష. తప్పనిసరిగా అవగాహన పెంచండి. ఎందుకంటే పథకం వచ్చి 3 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సూర్యఘర్ పథకానికి ఎంత సబ్సిడీ ఇస్తున్నామో కూడా తెలియట్లేదు ప్రజలకి. ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నేరుగా వినియోగదారుడి ఖాతాలో వేస్తుంది. పెద్ద ఎత్తున ఈ సబ్సిడీలు ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. 100 రూపాయలు పెట్టి ఈ సూర్యఘర్ పథకం కింద తీసుకుంటే 30 రూపాయల సబ్సిడీ కింద నేరుగా అకౌంట్లో పడే అవకాశం కూడా ఉంది. దీనికి సరైన అవగాహన కల్పిస్తే ప్రతి ఇంటి మీద కూడా విద్యుత్ తయారవుతుంది. దాని ద్వారా విద్యుత్ భారం ప్రజలకు తగ్గుతుందనే విషయాన్ని మనకందరికీ తెలుసు. కానీ ప్రజల్లో మరింతగా దీని పట్ల అవగాహన పెంచాలి. కుప్పంలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా విద్యుత్ కేంద్రాలుగా మార్చాలనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు. అది సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలని ఇలా చేస్తామనే ప్రతిపాదన కూడా చాలా గొప్ప ప్రతిపాదన అధ్యక్ష. ఇదే సందర్భంలో మా ఆదోని గురించి ఒక నిమిషం చెప్పాలి అధ్యక్ష. ఆదోనిలో నిరంతరం 5 సంవత్సరాల కరెంటు పోయేది అధ్యక్ష. ఏమడిగితే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే సప్లై మాకు కర్నూలు నుంచి రావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ సమస్యలు వచ్చి 220 kV ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోయేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 220 kV ట్రాన్స్ఫార్మర్ని బనవాసిలో ఏర్పాటు చేస్తూ ఉండడము నేను నిజంగా స్వాగతిస్తా ఉన్నాను. కానీ దాని పనులు తొందరగా పూర్తయ్యేలాగా చూడాల్సిందిగా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. అదే సందర్భంలో ఎమ్మెల్యేగా మనకు ఎవరైనా కరెంటు లైన్లు అడిగితే మాకు ఎస్టిమేట్స్ ఇవ్వాలంటారు అధ్యక్ష. ఇది చాలా దారుణం. మెటీరియల్ కావాలంటారు, కొనుక్కోవాలంటారు. ఇది చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడరు. నా నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. దీన్ని వెంటనే తీర్చాలి. అదే సందర్భంలో అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన సబ్సిడీలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అధ్యక్ష. ఆదోని గురించి అంటే ఆందోళన మీకున్న మాట సహేతుకమే, కానీ మరీ అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆదోనిలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని ప్రజలు కొంచెం మనస్తాపం చెందుతారేమో కూడా ఆలోచించండి. కష్టాలన్నీ ఆదోనియేనా? కరెంటే లేదా ఆదోనిలో? ఉద్యోగమే లేదా ఆదోనిలో? అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు. ఆదోని అంటే చాలామందికి చాలా గౌరవం ఉంది. ఆదోని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి. ఏంటి మనకింత కష్టం ఉందా అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా. ఎమ్మెల్యేలు గారు మంత్రి గారు చెప్పమన్నాడు అధ్యక్ష. నిజాన అత్యంత భయానకమైన పరిస్థితులు ఆదోనిలో ఉన్నాయి అధ్యక్ష. ఏమన్నారు, రాష్ట్రంలోనే చిట్ట చివరి 170 అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చిట్ట చివరి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష. నేను మీ ఆదోని ఆందోళన భరించలేక ఆదోని వాళ్ళతో మాట్లాడా, చాలామందితో. వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎనీహౌ మీ ఆందోళన అర్థమైంది కాబట్టి ఆదోని కూడా ఇక్కడితో ఆపేద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష. మానవరుల మనుగడకి గాలి, భూమి, నీరు తర్వాత విద్యుత్ చాలా ప్రధానమైనది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన దార్శనికుడు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆనాడు తొలినాళ్ళలోనే సీఎంగా వచ్చినప్పుడు విద్యుత్ రంగాన్ని ప్రత్యేకమైన దృష్టితోటి రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశంలోనే మొదటి